బ్రేకింగ్ న్యూస్ గ్యాంగ్స్టర్ నయీంతో తనకున్న బంధం గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు రాజ్యసభ ఎంపీ ఆర్ కృష్ణయ్య. నయీంతో అందరూ లబ్ధి పొందారని, కానీ తాను మాత్రం ఎలాంటి లబ్ధి పొందలేదన్నారు ఆయన. పార్టీ పెట్టమని 200 కోట్లు ఇస్తానని, డబ్బు తరలించేందుకు కూడా సిద్ధమయ్యారని చెప్పారు. నయం తోటి అందరూ లబ్ధి పొందారు, నేను లబ్ధి పొందలే. నయం ఒకటి ప్రపోజల్ ఇచ్చిండే నాకు, నువ్వు పార్టీ పెట్టానా నీకు 200 కోట్లు పంపుతాను చెప్పా. ఆ మనుషులు కూడా ఉన్నారు ఇప్పటికీ. ఆ మనిషి ఇప్పటికి చెప్తాడు, డీసీఎంలో పెట్టినాక వాపసు తీసుకుపోయినామని. నేను వాళ్ళకి అవైలబుల్ కాలేదు, నేను తప్పించుకోవడానికి చూసిన. అంటే ఆయన ఆఖరికి అన్నాడు నయమే, అన్న ఈ అన్ని సూట్ కేసులు బ్యాగులు కొండపోయి మీ ఇంట్లో పెడుతుంటే అందరు చూస్తారని నీకు ఉన్నట్టుంది. నేనే ఇక్కడ ఏమన్నా ఇల్లు తీసుకుంటా, అపార్ట్మెంటు, అందులో పైసలన్నీ పెడతా, లాకేస్తా, తాళం చేయి పంపిస్తా, అప్పుడన్నా తీసుకుంటావా అన్నాడు. లేదు నేను దాటేసుకుంటూ వచ్చాను. నో అంటే కూడా కష్టమైన దగ్గర అభిమానంతో అంటుండు, ఎస్ అంటే నా మనసు ఒప్పుకుంటలేదు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ గణేష్ లైవ్ లో అందిస్తారు. గణేష్, చెప్పండి. ఆర్ కృష్ణ అయితే అప్పుడు గ్యాంగ్స్టర్ నయం గురించి చేసిన కొన్ని వ్యాఖ్యలు అయితే సంచలనం రేపుతున్నాయి. అయితే ఎవరెవరికి సంబంధం ఉందంటారు? ఈయన చేసిన వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు? ఎందుకంటే ఆర్ కృష్ణయ్య రాజ్యసభ సభ్యుడిగా చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటికంటే ముందు నయీం అంటే నయీముద్దీన్ అలియాస్ నయీం అంటే భువనగిరి నయీంగా ఆయన ప్రసిద్ధుడు. చాలా వరకు ఒక గ్యాంగ్స్టర్, మరోవైపు మాజీ పీపుల్స్ వారు సంబంధించిన వాడు, తర్వాత రాడికల్ మూవ్మెంట్లో తిరిగాడు, ఆ తర్వాత ల్యాండ్ సెటిల్మెంట్లతో పాటు అనేక హత్యల్లో ఉన్నాడు. ముందుగా నయీం కోసం మనం చూస్తే దాదాపు 2.5 దశాబ్దాల పాటు ఒక టెర్రర్ పుట్టించాడు. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆయన ఒక టెర్రర్ పుట్టించాడని చెప్పాలి. దాదాపు 40కి పైగా హత్యలు చేసిన ఒక నరహంతకుడిగా అతను చూశారు. చివరికి 2016 ఆగస్టు 8న ఆయన పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. షాద్నగర్లో ఆయన ఇంటికి వచ్చాడని తెలిసిన తర్వాత ఆయన ఎన్కౌంటర్ చేశారు. అంటే ఒక దాదాపుగా 40 హత్యలు, అవి కూడా చిన్నవి కాదు, అనేక పెద్ద పెద్ద హత్యల్లోన. అంటే ముందుగా రాడికల్ ఉద్యమంలోన ప్రారంభించిన తర్వాత విద్యార్థి దశ నుంచి, తర్వాత పీపుల్స్ వార్లోన ఆయన ఆకర్షితులయ్యాడు. అంటే పీపుల్స్ వార్లో దాదాపు పటేల్ సుధాకర్ కావచ్చు, శాఖమూరి అప్పారావు కావచ్చు, ఇటువంటి కీలకమైన పీపుల్స్ వారు నాయకులతో ప్రభావితమై ఆయన నక్సల్స్ ఉద్యమంలోకి వెళ్ళాడు. నక్సల్స్ ఉద్యమంలో పనిచేసిన తర్వాత అక్కడ విభేదాలతో పూర్తిగా ఆయన కోవర్ట్గా మారిపోయాడు. అంటే నక్సల్స్నే తిరిగి, అంటే పీపుల్స్ వారు ఉద్యమంగా ఉన్న టైంలోనే ఆయన అనేక మంది పీపుల్స్ వారు కార్యకర్తల్ని చంపి, మరోవైపు పోలీసు కోవర్ట్గా నడిచిన అనేక విషయాలు ఆయన దగ్గర ఉన్నాయి. ఎందుకంటే అనేక మందిని మట్టుపెట్టడంలో కావచ్చు, లేకపోతే ఒక కీలకమైన సమాచారం పోలీసులకు ఇవ్వడంలో కావచ్చు, అనేక విషయాలు చేశాడు. మరోవైపు పీపుల్స్ వార్లో ఉండగానే ఆయన ఒక దుందుడుకు ప్రభావం కావచ్చు, లేకపోతే అనేక విషయాలు ఆయన చేసిన ఒక కీలకమైన దాంట్లో అనేక హత్యలు. అంటే మనకి చివరికి వ్యాస్ హత్య కేసులో కూడా ఆయన పేరు మనకి నమోదై ఉంది. అంటే కీలకమైన హత్యల్లో కూడా ఒక కీలక వ్యక్తిగా ఉన్నాడు. ఆ తర్వాత ఉద్యమం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఉద్యమ ద్రోహిగా అటువైపు పీపుల్స్ వారు చెప్తే ఆయన ఈ పోలీస్ కోవర్ట్గా అనేక హత్యలు, అందులో కీలకంగా మనకి కొన్ని హత్యలు కనిపిస్తాయి. అంటే ప్రజాగాయనిగా ఉండే బెల్లి లలిత హత్య చాలా కీలకమైన హత్యగా చెప్పాలి మనం. ఎందుకంటే ఆమెను నరికిన తర్వాత ఆ దారుణమైన హత్య, ఆమెను చంపిన తీరు, ఇవన్నీ కూడా నయం ఎంత కిరాతకుడో చెప్పడానికి అత్యంత కీలకంగా కనిపిస్తాయి. ఆ తర్వాత పీపుల్స్ వార్ నుంచి వచ్చిన అనేక కీలక మంది వ్యక్తులను కూడా, కీలకమైన నాయకులను చెప్పాలి, నాయకులను కూడా నయీము హత్య చేశాడు. ఎందుకంటే అక్కడ ఉండే విభేదాలు కావచ్చు, లేకపోతే పోలీసులు జరిపిన కోవర్ట్ ఆపరేషన్ల వల్ల కావచ్చు, అనేక విమర్శల నేపథ్యంలో అనేక కీలకమైన వ్యక్తుల్ని, అందులో సాంబశివుడు అంటే కీలకమైన వ్యక్తిగా సాంబశివుడు ఏఓబి దగ్గర నుంచి అనేక కీలకమైన ఆంధ్ర ఒరిస్సా బోర్డర్లో కీలకమైన వ్యక్తిగా, ఒక పీపుల్స్ వార్ లీడర్గా, తర్వాత మావోయిస్ట్ లీడర్గా కొనసాగిన సాంబశివుడు ఆ తర్వాత ఉద్యమం నుంచి వచ్చిన తర్వాత తొలి దశలో టీఆర్ఎస్ పార్టీలో చేరాడు. టీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతుండగానే ఆ విభేదాలతో సాంబశివుడిని చంపాడు. ఆ తర్వాత అతని తమ్ముడు రాములను కూడా. ఇలాగ అనేక హత్యల్లో పాల్గొన్నాడు. దాదాపు 40కి పైగా హత్యలు, అనేక నాన్ బెయిల్ వారెంట్లతో పోలీసులు తిరగడం, ఇవన్నీ ఒకటైతే ఒక గ్యాంగ్స్టర్గా, అంటే ఒక భూమి విలువైందని తెలుసుకున్న వ్యక్తుల్లోన చాలా వరకు ఇలాంటి కిరాతకం వ్యక్తుల్లో నయం ఒకటి కనిపిస్తాడు. ఈ భూమి సెటిల్మెంట్లలోనే కీలకంగా ఉన్నాడు. తన గ్యాంగ్ని అనేక విస్తరించాడు. ఆయుధాలతో బెదిరింపులు కావచ్చు, లేకపోతే కిడ్నాపులు కావచ్చు, ఇలాగ అనేక కేసులు ఉన్న వేల కోట్ల రూపాయలు సంపాదించాడు అనేది ఒక కీలకంగా కనిపిస్తుంది. ఇందులో అనేక మందిని మట్టుపెట్టడంతో పాటు చివరికి అంటే తనకి అడ్డొస్తున్న ఇటువంటి సెటిల్మెంట్లో కావచ్చు, లేకపోతే తన పైన విమర్శలు చేస్తున్న వాళ్ళు కావచ్చు, అలాంటి వాళ్ళని నిర్దాక్షిణ్యంగా హత్య చేసిన ఘటనలు కూడా మనకు కనిపిస్తాయి. అందులోన
ఆర్పిటి అంటే రెవల్యూషనరీ పేట్రియాటిక్ టైగర్స్ పేరుతో అప్పటికి ఉద్యమం నడుపుతున్న పటోళ గోవర్ధనం ఇతనిపై అనేక విమర్శలు చేసిన సందర్భం అతన్ని చంపిన దాఖలాలు ఒక టెర్రర్ పుట్టించాయి. అంటే ఇలాగ టోటల్గా అనేక హత్యల్లోన కీలక వ్యక్తిగా ఉన్నాడు. నయీం సంబంధాలు చూసుకుంటే మనకి చనిపోయేందుకు ముందు కూడాని అనేక మంది పోలీసులతో ప్రత్యక్ష సంబంధాలు కలిగి ఉన్నాడు, జర్నలిస్టులతో కలిగి ఉన్నాడు, రాజకీయ నాయకులతో కలిగి ఉన్నాడు. చివరికి 2016 ఆగస్టు 8న అతన్ని పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. ఎందుకంటే షాద్నగర్లో ఇంటికి వచ్చిన తర్వాత ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నారు, ఎన్కౌంటర్ జరిగింది. ఇప్పటి వరకు ఒక కథ అంటే ఇప్పటి వరకు ఒక గ్యాంగ్స్టార్గా లేకపోతే డబ్బులు సంపాదించడం కోసం లేకపోతే ఉద్యమ నేపథ్యంలో జరిగిన హత్యలు కావచ్చు, లేకపోతే ఉద్యమం నుంచి బయటకు వచ్చిన కోవర్టుగా జరిగిన హత్యలు కావచ్చు, వీటన్నిటికీ ఒక నరహంతుడిగా చూసిన నయీంని ఒక కొత్త కోణాన్ని మనకి బయటపడింది. అది ఎలా అంటే ఆర్ కృష్ణని ఇంటర్వ్యూ చేస్తున్న బిగ్ టీవీ ఇంటర్వ్యూ చేస్తున్న సందర్భంలో నయీంపై చెప్పిన విషయాలు ఇప్పుడు సంచలనం కలిగిస్తున్నాయి. నిజంగానే నయీం ఇప్పటివరకు ఉండే నరహంతకుడిగా ఉండే నయీంకి రాజకీయ పార్టీ పెట్టాలనే కోరిక ఉందనేది ఒక కీలకమైన ప్రశ్న మనకి కనిపిస్తుంది. ఎందుకంటే అంటే చివరి దశలో చాలా వరకు మజిలీలో ఉన్న అన్ని మజిలీలు అయిపోయిన తర్వాత రాజకీయ పార్టీలోకి వస్తున్న దాఖలాలు మనం చూస్తున్నాం. రాజకీయ నాయకుడిగా ఎదుగుతున్నారు, రాజకీయాల్లో కీలకమైన వ్యక్తులుగా మంత్రి పదవులు పొందడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలాగా అనేక మంది కీలకమైన హంతకులను మనం చూసాం, నేరస్తులను మనం చూసాం. ఈ రాజకీయాల్లో చాలా వరకు మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి దీన్ని నయీం కూడా ఎంచుకున్నాడనేది మనకి ఇప్పుడు ఆర్ కృష్ణ ఇంటర్వ్యూ ద్వారా మనకు స్పష్టమవుతుంది. ఎందుకంటే నయీం తనతో చెప్పిన మాటల్ని మన బిగ్ టీవీ ఇంటర్వ్యూలో చెప్పిన ఒక సందర్భంలో చెప్పిన మాటల్లో నయీం తనకి 200 కోట్ల రూపాయలు తనకి పార్టీ పెట్టడం కోసం ఇవ్వాలని ఆశ చూపాడు, తనకి ఇవ్వాలని ప్రయత్నించాడని చెప్పిన మాటలు ఇప్పుడు అత్యంత కీలకంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటివరకు నయీంకి ఆ ఆలోచన లేదు, అతను ఏదో గ్యాంగ్స్టర్గా కొనసాగాడు, ఆస్తులు సంపాదించాడు, బంగారం పైన పిచ్చి పోలీసులను తప్పించుకున్నాడు, అనేక మందిని చంపాడు. అది ఉద్యమ నేపథ్యం కావచ్చు, లేకపోతే రాడికల్ మూవ్మెంట్ కావచ్చు, ఆ తర్వాత భూములపైన సెటిల్మెంట్ గ్యాంగ్ కావచ్చు అనుకున్నాం. కానీ అతని చివరి మజిలీ రాజకీయాల్లోకి వెళ్ళాలనేది ఒక కీలకమైన అంశంగా మనకి కనిపిస్తుంది. ఇందులోనే ఆర్ కృష్ణయ్య చెప్పిన అంశాల్లోన తన ఇంటికి పంపిస్తాను, తనది పాపపు సొమ్మనో లేకపోతే భయపడాల్సిన అవసరం లేదు, తన ఒక ఇంటిలో ఆ డబ్బులు 200 కోట్ల రూపాయలని పెట్టి మీకు అందిస్తాను నేను, దాన్ని మీరు ఆ కీ హ్యాండ్ ఓవర్ చేసుకుని రాజకీయ పార్టీ నడపండి అని చెప్పాడంటే ఆ నయీంకి ఎంత ఆలోచన ఉంది, రాజకీయ పార్టీ పెట్టాలనే ఆలోచన ఏ విధంగా ఉంది, రాజకీయాలకు రావాలనే ఆలోచన ఏ విధంగా ఉందని మనకు స్పష్టమవుతుంది. దాంతోపాటు 2016కు ముందే అంటే దాదాపుగా మనం 10 ఏళ్ల క్రితం ముందుగా మాట్లాడుకుంటున్నాం, 200 కోట్ల రూపాయలు ఒక సునాయాసంగా ఒక బీసీ నాయకుడికి, ఒక ఉద్యమాన్ని నడుపుతున్న నాయకుడికి ఇవ్వడానికి చూపాడంటే ఎంతమందికి, ఎన్ని రాజకీయ పార్టీలకి అతను ఎన్ని వేల కోట్ల రూపాయలు ఇచ్చుంటాడు, రాజకీయాల్లో రావడానికి ఎంత ప్రయత్నం చేస్తుంటాడో నయీం అనేది మనకి కీలకంగా కనిపిస్తుంది. అందుకే నయీం చనిపోయిన తర్వాత 2016 ఆగస్టు 8న చనిపోయిన తర్వాత అతని ఇంటిపైన పోలీసులు ఎన్కౌంటర్ చేసి చనిపోయిన తర్వాత ఇంటిని సోదా చేస్తూ అంతా చేస్తున్నప్పుడు తనిఖీలోన అతని ఇంటిలో దొరికిన డబ్బులు లెక్కించడం కోసం మనకి కౌంటింగ్ మిషన్లు పట్టుకెళ్ళినట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. దీనిపైన కౌంటింగ్ మిషన్లు అయితే దాదాపు 5-6 పట్టుకెళ్ళారు, కానీ దొరికిన డబ్బుల్లో తక్కువ దొరికింది అనడంతో చాలామంది ప్రజా సంఘాలు దీనిపైన హైకోర్టులో ఇప్పటికీ వ్యాజ్యం నడుస్తుంది. అన్ని మిషన్లు పట్టుకెళ్లాల్సిన అవసరమే ఉంది, అన్ని వేల కోట్ల రూపాయలు లేకపోతే లెక్కించడం కోసం ఎందుకు ఈ మిషన్లు పట్టుకెళ్లారు, దొరికిన తర్వాత ఎందుకు తక్కువ డబ్బులు చూపించారనేది ఇప్పటికే హైకోర్టులో ఒక వ్యాజ్యం నడుస్తూనే ఉంది. అంటే ఇంత కీలకంగా ఉండి ఇన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించిన నయీం రాజకీయాల్లోకి రావాలనుకున్న ఆలోచన ఆర్ కృష్ణయ్య ద్వారా మనకి స్పష్టమవుతుంది. అంటే ఆర్ కృష్ణయ్యకే 200 కోట్ల రూపాయలు ఇవ్వాలని చూశాడు. దానికి తోడు తనకి ఏమాత్రం సంబంధం లేకుండా ఒక గదిలో పెట్టి 200 కోట్ల రూపాయలు పెడతాను, తను వచ్చి కీ హ్యాండ్ ఓవర్ చేసుకోమన్నాడంటే నయీం ఎన్ని వేల కోట్ల రూపాయల రాజకీయ పార్టీలకు ఇచ్చుంటాడు, నిజంగా జరిగిన ఆ ఎన్కౌంటర్కు ముందు ఎన్ని రాజకీయ పార్టీలతో సత్సంబంధాలు కలిగి ఉన్నాడు అనేది మనకు స్పష్టమవుతుంది. ఏదేమైనా ఒక గ్యాంగ్స్టర్లు కావచ్చు, ఇటువంటి నయీం లాంటి వాళ్ళు కావచ్చు, రాజకీయాలతో ఎంత పెనవేసుకుని ఎంత రాజకీయాల వెనకుండి రాజకీయాలు నడపాలనుకుంటున్నారో అన్న ఆలోచన కనిపిస్తుంది. నయీం మరణం తర్వాత అంటే దాదాపు 2016లో చనిపోయిన తర్వాత ఇప్పుడు మొట్టమొదటిసారిగా బయటపడిన విషయంలో అతనికి రాజకీయ ఆలోచనలు ఉన్నాయి, రాజకీయ పార్టీ పెట్టి ఉండేవాడు. ఇప్పుడు ఈ రోజు నిజంగా ఉండుంటే ఏ దిశలో మనం చూసిండేవాళ్ళం అని చెప్పాల్సిన అవసరం లేదు. అందుకని టోటల్గా ఇప్పుడు ఆర్ కృష్ణయ్య బయటపెట్టిన విషయాల్లో ఆర్ కృష్ణయ్య తీసుకోలేదు, నేను నిజాయితీగా ఉన్నానని చెప్తున్నా. ఎంతమంది రాజకీయ పార్టీలకి ఈ విధంగా నయీం డబ్బులు ఇచ్చుంటాడనేది మనకి స్పష్టంగా మనకి కనిపిస్తుంది. దీనికి తోడు ఇదే ఆర్ కృష్ణయ్య చెప్పిన అంశంలోన చాలామంది తీసుకున్నారు, ఎందుకంటే తానైతే ఆ డబ్బులు ముట్టుకోలేదు, కానీ చాలామంది రాజకీయ నాయకులు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, నయీం వల్ల బాగుపడిన వాళ్ళు ఉన్నారు. అంటే 200 కోట్ల రూపాయలంటే ఏ సాధారణ వ్యక్తి లేకపోతే కొంచెం డబ్బును కూడా ఎవరు ఊహించలేంది. అటువంటిది చిన్న చిన్న పార్టీలకు కావచ్చు, లేకపోతే వ్యక్తులకు కావచ్చు వేల కోట్ల రూపాయలు అందించాడంటే ఈ రోజున చాలా మంది బిగ్ షాట్స్గా ఉన్నారనేది ఆర్ కృష్ణయ్య ఆ పేర్లని వెల్లడించలేకపోయినా చాలామంది లబ్ధి పొందారనేది స్పష్టం చేస్తున్నాడు. అలాగే ఈ మరోవైపు తీసుకోకపోయినా భయమే, ఎందుకంటే
తనతో తను 2016లో చనిపోయిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళడానికి కూడా నయీం డెడ్ బాడీని గుర్తించడానికి సమయం పడితే నయీం దగ్గరికి వెళ్ళడానికి భయపడిన ఆ సమయంలో ఆర్ కృష్ణయ్య వెళ్ళాడన్న దాన్ని బిగ్ టీవీ క్వశ్చన్ చేసింది. దానిపైన తను గురువుగా భావించాడు. 10 మందిలో సభలో కూడా తన పాదాభివందనం చేసేవాడు నయీం అనేది ఒక స్పష్టం చేశాడంటే తన ఉద్యమ నేపథ్యం అంటే బీసీ ఉద్యమం కావచ్చు, మిగతా విద్యార్థి ఉద్యమం కావచ్చు, ఆర్ కృష్ణయ్య ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్యమాలు కావచ్చు, అవన్నింటిలో కూడా ప్రభావితమై తనను గౌరవించాడు తప్ప తనకి ఎలాంటి సంబంధం లేని చెప్పడంతో పాటు ఒక కీలకంగా ఎన్ని వేల కోట్ల రూపాయలు రాజకీయ పార్టీలకి పెట్టాడనేది చెప్తున్నారు. ఇందులో మనం ఒక సెన్స్ ఆఫ్ హ్యూమర్ కావచ్చు, లేకపోతే మిగతా అంశాలు కావచ్చు, అంటే నయీం ఆలోచన ఎలా ఉండేది అనేది. నయీం దగ్గర తీసుకోకపోయినా డేంజరే, అందుకని దాన్ని తను బ్రతిమలాడి దాన్ని వదిలించుకున్నానన్నది చెప్పిన విషయం అయితే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. దీంతోపాటు తీసుకోకపోవడానికి గల కారణాలను వివరించినప్పుడు నయీం అన్న మాటలు కూడా మనం నిజంగా అతను లాజికల్ పాయింట్ కావచ్చు, లేకపోతే తర్కశాస్త్రం కావచ్చు, మనకి ఒక ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. నయీం అన్న మాటల్లో మనం చూస్తే, నేను మీకు ఇస్తే తీసుకోండి, నా ద్వారా అక్కర్లేదు, నేను ఎక్కడో చోట పెడతాను, ఆ సొమ్ములు తీసుకోండి, ఒక కీ ఇస్తాను, కానీ మీరు తీసుకోకపోవడంలో కారణం నాకు కనిపించట్లేదని చెప్పడంతో పాటు ఇదే నేను ఒక దేవుడి హుండీలో, అది ఎవరైనా కావచ్చు, వెంకటేశ్వరుడు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏదైనా ఒక హుండీలో 200 కోట్ల రూపాయలు ఇస్తే నిజంగానే ఆ సంస్థ మంచి కార్యక్రమాలకు ఉపయోగిస్తుంది, నాది పాపపు సొమ్మే అయితే ఈ డబ్బులతో మంచి కార్యక్రమాలు చేయొచ్చు కదా అనేది ఒక లాజికల్ పాయింట్ అనేది ఆయన చెప్పడానికి చూస్తే ఎంతమందిని ఈ విధంగా నయీం ప్రలోభపెట్టి ఉంటాడు, ఎన్ని రాజకీయ పార్టీలతో ఇలాంటి సంబంధాలు డబ్బులు ఇచ్చి నేర్పుంటాడు. అంటే ఒక కీలకంగా మనిషికి డబ్బు అనేది అల్టిమేట్గా ఒక ఆశ చూపిస్తుంది కాబట్టి, ఒక నిజాయితీకి సంబంధించిన కొలమానానికి డబ్బే కాబట్టి దీన్ని ఎంత విధంగా ప్రభావితం చేశాడనేది ఒక కీలకంగా కనిపిస్తుంది. ఫైనల్గా ఆర్ కృష్ణ ఇంటర్వ్యూలో మనకి తేలిన అంశాల్లో నయీం ఇప్పటివరకు గ్యాంగ్స్టారు, హంతకుడు, నరహంతకుడు ఇలాగా భూ సెటిల్మెంట్లు చేస్తాడంతో పాటు చివరగా ఆయన బ్రతికుంటే ఒక రాజకీయ పార్టీలోనే కీలకంగా ఉండేవాడు అనేది అర్థమవుతుంది. రైట్ గణేష్, థ్యాంక్ యూ.